మత్తు యువతను చిత్తు చేస్తోంది. డ్రగ్స్ ఇల్లీగల్ అని తెలిసి కూడా బడాబాబుల పార్టీల్లో మత్తు పదార్థాలు పక్కాగా ఉంటున్నాయి. తాజాగా గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో పార్టీ ముసుగులో కొందరు యువకులు డ్రగ్స్ తీసుకుంటున్నారని తేలిటంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా భారీ మొత్తంలో దొరికాయి. దీంతో పలువురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ పార్టీలో బీజేపీ నేత కుమారుడు కూడా ఉండడంతో ఆయన్ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. డ్రగ్స్ పై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని రూల్స్ పాస్ చేసింది రేవంత్ సర్కార్. ఎంత బడాబాబులకైనా ఇలాంటి వాటిల్లో హస్తం ఉంటే వారిని అరెస్టు చేయాలని చెప్పింది. అందుకే పోలీసులు కూడా ఎక్కడ మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతుంది అని తెలిసినా వెంటనే వారిని అరెస్ట్ చేస్తున్నారు. డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు ఎంతలా ప్రయత్నిస్తున్నా ఎక్కడో ఓ చోట అవి దొరికిపోతున్నాయి. కాగా తాజాగా గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో ఓ గ్రాండ్ పార్టీ జరుగుతుండగా అందులో డ్రగ్స్ వాడుతున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు షాక్ అయ్యారు. పార్టీలో డ్రగ్స్, మద్యం ఏర్లై పారినట్టు గుర్తించారు. ఆ పార్టీలో బడాబాబుల పిల్లలు కూడా ఉన్నట్టు తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే డ్రగ్స్ తీసుకున్న వారిలో ఒక ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటు వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నాడు. ఈ పార్టీలో ముగ్గురు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గుర్తించారు పోలీసులు. వారిలో ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు బీజేపీ నేత కుమారుడు కూడా ఉన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో శేర్లింగంపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన యోగానంద్ కుమారుడు వివేకానంద ఉన్నారు. ఇతనికి పలువురు సెలబ్రిటీలతో కూడా పరిచయాలు ఉన్నాయి. దీంతో డ్రగ్స్ వీరికి ఎలా దొరికాయి, ఎవరిచ్చారు అనేది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. దీంతో పట్టుబడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా సదరు హోటల్ యోగానంద్కు తెలిసిందేనని, అందుకే యువకులు సేఫ్ గా ఉంటుందని అక్కడ పార్టీ చేసుకున్నారని తెలుస్తోంది. కాగా వీరు ముగ్గురు గత 3 రోజులుగా అక్కడే డ్రగ్స్ తీసుకుంటూ పార్టీ చేసుకుంటున్నట్లు గుర్తించారు పోలీసులు. మాదక ద్రవ్యాల కారణంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు ఉన్నారు. ఒక్కసారి అది అలవాటైతే అందులో నుంచి బయటికి రావటం చాలా కష్టం. మాదక ద్రవ్యాలు మనిషి మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తాయి. శరీరంలోని అవయవాలను అస్తవ్యస్తం చేస్తాయి. టీనేజ్ వచ్చిందంటే చాలు చాలా మంది డ్రగ్స్ కు బానిసలవుతున్నారు. అది కట్టడి చేయటానికే పోలీసులు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు.